changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి ప్రతిదినము దేవుని వాక్యాన్ని పాత నిబంధనల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి నిక్షిప్తతను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదే క్రమంలో ఈ దినము యోనా గ్రంథము మరియు మీకా గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిక్షిప్తతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. యోనా గ్రంథంలో బై ఇట్ సెల్ఫ్ యోనా అనే మాటకు అర్థం ఏంటి అని అంటే డవ్ అనగా పావురం. శాంతికి చిహ్నంగా, శాంతి కపోతంగా యోనా గ్రంథాన్ని మనం గమనిస్తున్నాం. సో భూమి మీద శాంతి లేని సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు శాంతి దాతగా ఆయన వచ్చినట్లుగా మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రాముఖ్యంగా యోనా గ్రంథం 1:17 యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఒక ప్రవచన వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. యోనా 3 రాత్రింబగళ్ళు మత్స్యపు కడుపులో ఉండినట్లుగా మనుష్య కుమారుడు కూడా ఆయన 3 రాత్రింబగళ్ళ తర్వాత పునరుద్ధానం అవుతాడు అని యేసుక్రీస్తు ప్రభువారే తానే ఒక సూచక క్రియను పలికినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచున్నారు. ఇక్కడ కొంత కాంట్రవర్సీ ఉంది. 3 రాత్రింబగళ్ళు ఎలాగండి అని అంటే యూదుల ట్రెడిషన్ వేరు, మనం అనుకుంటున్న డే ట్రెడిషన్ వేరు. మనము ఒక రోజును ఎలా లెక్క కడతామంటే అర్ధరాత్రి 12కి ఒక రోజు ప్రారంభమైతే మరలా 11:59 ఆ రోజు ముగుస్తుంది అని మనం లెక్క కడుతూ ఉంటాం. కానీ యూతులకు అలా కాదండి. యూతులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు ఒక రోజు, మరలా ఆ తర్వాత మరుసటి రోజుకి వారు జ్వరపడతారు. సో గురువారం రాత్రి ఆయన ఎగ్జిక్యూట్ చేయబడి శుక్రవారం రాత్రి అంటే శుక్రవారం పగలు, శనివారం పగలు, ఇట్లాగా ఆదివారం తెల్లవారుజామున 3 అంటే ఇక్కడ 3 రాత్రింబగళ్ళు అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. అండ్ ఇంకొక ట్రెడిషన్ ఏంటంటే లిటర్జికల్ ట్రెడిషన్ కూడా ఏం చెప్తుంది అని అంటే మూడవ దినమున. సో ఫ్రమ్ ద డే ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ నుంచి, నాట్ ద క్రూసిఫిక్షన్, ఫ్రమ్ ద డే ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అంటే ఆయన్ని అప్పగిద్దామనుకున్న దినము నుంచి మనం లెక్క కట్టినట్లయితే ఈ యొక్క 3 రాత్రింబగళ్ళు అనే యొక్క ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంటుంది. అంటే మోర్ ఓవర్ మనం అనుకుంటున్న డే ట్రెడిషన్ వేరు, ఆ దినాల్లో ఉన్న డే ట్రెడిషన్ వేరు. అంటే లెక్కలు అంటే ఒక దినము యొక్క గడియలు, సమయములు వేరు ప్రియులారా. సో ఈ విధంగా యోనా గ్రంథం 1:17 యేసుక్రీస్తు ప్రభువారి గురించిన వివరణ అనగా ఒక సూచక క్రియను మనం గమనిస్తున్నాం. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే యోనా గ్రంథంలో దేవుని యొక్క విమోచన కార్యాన్ని, దేవుడు నినివే పట్టణం యొక్క విమోచనను ఎంతగానో ఆయన భారం కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. 125,000 మంది కంటే ఎక్కువ కలిగిన జనసంఖ్య కలిగిన నినివే పట్ల ఆయనకు అంత భారంగా ఉంటే ఈ రోజున ప్రపంచ జనాభా 800 బిలియన్ల కోట్ల జనాభా. మరి అంతమంది జనాభాకు ఆయనకి ఎంత భారం ఉంటుంది ప్రియులారా. సో ఆయన విమోచకుడుగా, ఆయన మనలను విమోచించువాడుగా, రక్షించువాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనందరం కూడా యోనా గ్రంథం నుంచి మనం గమనించవచ్చు. మీకా గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే సో మీకా గ్రంథంలో డైరెక్ట్ ప్రొఫెసీ ఉంది. అదేంటి అని అంటే ఆయన రక్షకుడు యోధా సంబంధమైన బెత్లెహేములో ఆయన ఉదయిస్తాడు, పుడతాడు అనేది ఒక చక్కటి ప్రవచనంగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. వాక్యం వింటున్న నా జీవితంలో మనకు అందరికీ బాగా తెలుసు, దావీదు ఊరనబడిన బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జనించారు. ఆ జనించడానికి సంబంధించిన ప్రవచన వాక్యాన్ని మీకా గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. మీకా గ్రంథంలో దేవుడు ఎక్కడ పుడతాడు అనే విషయం డైరెక్ట్గా బెత్లెహేములో అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం. అదే విషయాన్ని హేరోదు రాజు దగ్గర జ్ఞానులు అనబడిన వారు లేదా పండితులు వారు తెలియజేసి ఉన్నారు. యూదుల రాజుగా రక్షకుడుగా పుట్టబోవుడు ఎక్కడుంటాడు అని అంటే ఖచ్చితంగా యోధా సంబంధమైన బెత్లెహేములో ఉదయిస్తాడు అని గ్రంథాల్లో చెప్పబడింది అనే విషయాన్ని మరలా మత్తయి సువార్త 2:5 వారు కోట్ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సో రక్షకుడు ఎక్కడ పుడతాడు అని అంటే బెత్లెహేములో పుడతారు. సో బెత్లెహేములో చాలామంది పుట్టారు, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. బట్ బెత్లెహేములో చాలామంది పుట్టినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఆయన ఉదయించున్నాడు, ఆయన పుట్టి ఉన్నాడు కనుక ఆ ప్రవచనం అలాగా నెరవేర్చబడింది. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే మీకా గ్రంథంలో దేవుని యొక్క ఫర్గివ్నెస్, మెర్సీ అండ్ ఫర్గివ్నెస్ ఆర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ వర్సెస్ ఇన్ ద బుక్ ఆఫ్ మైకా. సో మీకా గ్రంథంలో కనికరమును, న్యాయమును ప్రేమించుచున్నాను, ఇదే కదా నేను నిన్ను అడుగుచున్నాను అనే విషయాన్ని
మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తున్నాం. సో, దేవుడు మనకు ఆయన తన యొక్క మెర్సీని అనగా తన కనికరాన్ని, తన కృపను, తన కటాక్షాన్ని మన మీద ఉంచడాన్ని బట్టి మనలను ఆయన రక్షించాడు, కన్నాడు, కొన్నాడు అని బైబిల్ తెలియచేస్తూ ఉంది ప్రియులారా. సో, నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే అది సాధ్యమైనది. సో, థియాలజీలో మనం ఒక మాటను మనం గమనిస్తుంటాం, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అని. సో, ఇక్కడ దేవుడే మనలను ప్రేమించి ఉన్నాడు. మనం విశ్వాసం ఉంచితే, సో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నా పాపముల కొరకు సిలువలో మరణించాడన్న విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా మనము అటువంటి ప్రేమను, దేవుని యొక్క దయను, కనికరాన్ని పొందుకున్న వారంగా ఉంటాం. సో, నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నీవు దేవుని దగ్గర నుంచి క్షమను, దేవుని దగ్గర నుంచి నీ కనికరాన్ని పొందుకున్నావా? ఆయన శాంతినివ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. బహుశా నీ జీవితంలో ఈ దినము శాంతి లేదేమో. శాంతిదాతగా వచ్చిన ఆయనను మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. బెత్లెహేములో ఉదయిస్తాడు, పుడతాడు రక్షకుడు అనే ప్రవచన వాక్యాలు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడిటి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులందరినీ మాటలు వింటున్నారు. వారి జీవితాల అద్భుతాలు మీరు జరిగించి తండ్రి, ఈ వాక్యాలు వారి జీవితంలో నెరవేర్చబడి శాంతి, కనికరాన్ని నీ దగ్గర నుంచి వారు పొందుకున్నట్లుగా నీ కృపను దయచేయండి. ప్రాముఖ్యంగా నాయన, అంత్య దినాల్లో మేము ఉంటుండగా గాజా సంబంధమైన ప్రాంతాల్లో శాంతిని మీరు ఉంచమని అడుగుతున్నారు. ప్రపంచ దేశాల మధ్య శాంతిని మీరు ఉంచండి నాయన. యుద్ధాలు ఇవన్నీ కూడా రాకడకు సంకేతాలని మేము ఊహించి ప్రభా మెలకు కలిగిన వారమై రాకడ కొరకు సిద్ధపడగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.